ఉపగ్రహాన్ని కాదు, ఎవరు అంటున్నారు? కవిత గారు అంటున్నారు. నేను ఉపగ్రహాన్ని కాదు, మరొకరి వెలుగులో నేను ప్రకాశించను అంటుంది. నేను సింగిల్, నేను వేరొకరి వెలుగులో నేను ప్రకాశించేది ఏంటి అంటే, వాళ్ళ వెలుతురులో నేను నిలబడితే నేనేదో వెలిగిపోయినట్టు కనబడడం ఏంది? నేనే అసలైన వెలుతురుని, నేను ఇంకో దగ్గర ప్రకాశిస్తా అంటుంది ఆమె. సో అందుకే నేను కొత్త పార్టీ పెట్టిన అంటుంది. అంటే బీఆర్ఎస్ అనే పార్టీ వెలుతురులో నేనుండి అక్కడ నేను ప్రకాశించినట్టు కాదు, అక్కడ నేను సపరేట్గా పార్టీ పెట్టి నేను ప్రకాశిస్తా అంటున్నది. మరి ఏ ఏ ఎంతగానం ప్రకాశిస్తుందో, ఎంతగానం వెలుతురు ప్రజలకు ఇస్తుందో అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. నాది స్వతంత్ర జెండా, పెద్ద లక్ష్యంతో పార్టీ పెట్టబోతున్నా, మే మొదటి వారంలో ప్రకటిస్తారట. సిసోడియాకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నాకు ఇవ్వలే. ఎవరైనా సిసోడియా అక్కడ ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్లో జైలుకు పోయిండు నెలల తరబడి. సిసోడియాకి సపోర్ట్ చేసినట్టుగా, ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేసినట్టుగా ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కేసీఆర్ కూతుర్నే అయినా, కేటీఆర్ చెల్లెనే అయినా నాకు బీఆర్ఎస్ని సపోర్ట్ దక్కలే అంటుంది. కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నేతలు ఎవరూ మాట్లాడలే. ఆ నేతలకు, ఆ పార్టీకి కోర్టు తీర్పు చెంపపెట్టు. నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ విఫలమైంది. కాంగ్రెస్ది కూడా అదే బాట. 3 సంవత్సరాల్లో ఎవరేంటో ప్రజలే తేల్చేస్తారు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి అధ్యక్షురాలు కవిత. అందరికీ ఇంటర్వ్యూ ఇస్తుంది, మనకాడికి ఇంటర్వ్యూ ఇస్తలేదుగా. మేము ఏమడుగుతారు అనుకుంటున్నారో మరి. ఇప్పుడు పార్టీ పేరును కూడా మనం ప్రకటించినాం కదా. వీళ్ళు యాక్చువల్గా తెలంగాణ ప్రజా జాగృతి అని రిజిస్టర్ చేశారు. సరే, కొంతమంది జనం జాగృతి అంటున్నారు. ఏదో మొత్తానికైతే తెలంగాణ జాగృతి మధ్యలో ప్రజా అనే వర్డే ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి రిజిస్ట్రేషన్ అయింది, ఫోటోలు దిగిరు, పంపించారు, అంతా అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు ఏప్రిల్లో ప్రకటన అనుకున్నారు. మరి ఏమైందో మరి, ముందుగానే చెప్పిండు, 2 రోజులు వాయిదా వేద్దాం అనుకుని మళ్ళీ మే 1st వీక్ వెళ్ళిందో తెలియదు. కానీ మే మొదటి వారంలో పార్టీ ప్రకటన ఉంటుందట. ఆల్రెడీ సుచిత్ర దగ్గరనే ఏమో ఫంక్షన్ హాల్లో ఏదో బుక్ చేసిర్రు, చాలా పెద్దదే అది. వాళ్ళు ఆయనే పోయి బుక్ చేసిండు. మద్యం కుంభకోణంలో నాపై ఆరోపణలు, కేసులు పెడుతున్నారన్న విషయాలపైన తొలిసారి ఆంధ్రజ్యోతిలోని వార్త వచ్చింది. ఆ రోజే నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను. కేసీఆర్ దగ్గరికి పోయిందట ఈమె. కేసులు వస్తున్నాయి, కేసులు పెడుతున్నారు, లిక్కర్ స్కామ్, కవిత అనగానే ఇది కరెక్టేనా అని ఆయన అడిగిండట. ఎవరిని? కవితని. నేను కాదు అని చెప్పిండట. అంటే ఆయన అడిగిండట, అవును నిజంగా నేను పోయినవా, ఒబెరాయ్ హోటల్ అది ఇదని అంటున్నారు కదా, అక్కడ ఢిల్లీలో ఇద్దరు, ఢిల్లీ ఎంపీ ఒక ఆయన, ఇంకొక ఆయన మీడియాలో మాట్లాడుతున్నారు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడే ఇందులోనే ఒబెరాయ్ హోటల్లో డిస్కషన్ చేసిందని. మరి అలా వార్తలు అయితే వస్తున్నాయి, మరి నువ్వేమో నాకు చెప్తున్నావు కానీ మరి నిజంగానే పోయినావా అని అడిగిండట. అడిగితామన్నదట, లేదు లేదు సార్, లేదు డాడీ, నేను అసలు స్కామే, నాకు సంబంధం లేదు, కాదు అని చెప్పిందట. అయితే ఇదే విషయాన్ని మీడియాతో చెప్పండి అన్నదట. ఆయన అన్నాడట, ఎవరు? డాడీ అన్నాడట, ఇదే విషయాన్ని మీడియాతో చెప్పమ్మా అన్నాడట. ఆయననే చెప్పమని అడిగిందట ఈమె. లేదు డాడీ, నువ్వే చెప్పన్నదట. అడిగితే పర్వాలేదు, బలంగా చెప్పు, ధైర్యంగా ఉండు అన్నారు. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లో పెద్ద నాయకులు నాకు అండగా మాట్లాడలే, ఎవరూ ఖండించలే, తప్పు చేశానేమో అనే భావన ప్రజల్లో కల్పించారు. అలాంటి వ్యక్తులు, పార్టీలకు కోర్టు తీర్పు చెంపపెట్టు. బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీల్చాలి అనే చిన్న లక్ష్యంతోనో, కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టట్లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం, మానవత్వం ప్రధాన ప్రాతిపదికలుగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా చెప్పారు. మే మొదటి వారంలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాం నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు సాకారం చేయడంలో విఫలమైందని, మాటలు చెప్పి హామీల మూటలిచ్చి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత కథలు చెప్పడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 జాతీయ పార్టీలే. వాటికి 100 అంశాల్లో తెలంగాణ ఒక్క అంశమే మాత్రమే ఉంటుంది. అందుకే తెలంగాణ ఫస్ట్ అంటూ 3 పార్టీల నుంచి ఓట్లను చీల్చే కొత్త పార్టీగా అవతరిస్తాం. తనకు ఎవరి మద్దతు లేదు. ఎవరో మద్దతిస్తే ఉపగ్రహంలా వెలుగుదామనుకుంటే ఎక్కువ కాలం నడవదు. ప్రజల కోసం, సమాజం కోసం, మంచి మార్పు కోసం నిలబడతా. గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో వివాదాలు, సంచలన అంశాలకు కేంద్ర బిందువుగా ఉన్న కవిత మంగళవారం ఇంటర్వ్యూ ఇచ్చిందట. ఇక లేదో క్వశ్చన్స్ అడిగితే ఆమె ఏదో చెప్పుకుంటూ పోయింది. ఇక మొత్తానికేమో పార్టీ పెట్టబోతున్నది. మీ బెయిల్ కోసం పార్టీని విలీనం చేస్తామన్నారంటే మీకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇచ్చినట్టే కదా. మీరు ఇక్కడే విషయాలు గ్రహించాలి, ప్రజలకు చెప్పాలి. నాపై కేసు పెట్టిన నాటి నుంచి నేను జైలుకు వెళ్లే వరకు ఉన్న 2 ఏళ్ల పైబడి సమయంలో ప్రజల కోర్టులో నన్ను ఎంత అవహేళనకు, మానసిక క్షోభకు గురి చేశారు, ఎంత అవమానపరిచారు.
తప్పు చేస్తే అరెస్టు చేశారన్న భావన మీరే కల్పించి మళ్ళీ మీరే వచ్చి విలీనమని అడిగితే అర్థం ఏంటి? అంతేకాదు, విలీనం ప్రతిపాదన వచ్చేసరికే బీఆర్ఎస్ ఓడిపోయింది కూడా. అంటే విలీనం అన్నది రాజకీయ కారణంతోనా, నా కోసమా అన్నది ప్రశ్నార్థకమే. బేసిక్గా ఈమె ఆలోచన విధానం ఏంటి అంటే, ఆమె పార్టీ ఎందుకు పెట్టింది ఏంటి, అక్కడ ఏదో కోపము, ఇవన్నీ అదంతా ఒక భాగము. బేసిక్గా ఈమె పార్టీ పెట్టింది ఏంటంటే, ఈమెకి నేను ముఖ్యమంత్రిని కావాలి, నేనంటూ ఒకటి ఉండాలి అనే ఒక ఆలోచన. అది ఆమె పట్టుదల అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అంటే రాజకీయంగా నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నదనుకుందాం. బీఆర్ఎస్లో ఉంటే ఏముంటుంది? కేసీఆర్ తర్వాత ఎవరు? కేసీఆర్ తర్వాత ఎట్లయినా కొడుక్కే ఇస్తాడు. కూతురికి కంటే కొడుకు మీదనే కదా ఎక్కువ వారసత్వం ఇదంతా ఉండేది. సో కొడుక్కే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అన్నకి చెల్లెకి మళ్ళా ఆడ బావున్నాడు. ఎవరు? కేసీఆర్ అల్లుడు కవిత, ఈయన కేటీఆర్ బావ హరీష్ రావు ఉన్నాడు. అయితే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు అవుతుంది. కవిత దాకా రావాలంటే 2 అడుగులు అవతల పడాలా? అంత ఈజీయా? అది ఇంపాసిబుల్. సో ఎంత బీఆర్ఎస్లో నేను ఎప్పటికి ఉన్నా మళ్ళీ ఏదో రాజ్యసభకో లేకపోతే లోక్సభకో లేకపోతే ఎమ్మెల్సీకో ఎమ్మెల్యేకో పోటీ చేయడం తప్ప, ఆ నామినేటెడ్ పదవులు తీసుకోవడం తప్ప నాకు అవకాశం ఏముంది? ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఏమైనా మినిస్ట్రీ ఇస్తారేమో, కానీ రూల్ చేసే పొజిషన్లో ఉండదు కదా. ఇప్పుడు ఆమెకు రూల్ చేయాలన్న ఒక ఇది ఉన్నది ఆమెకి. సో అందులో భాగంగా నేను పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రిని కావచ్చు అనే ఊహల్లో ఆమె విహరిస్తున్నది. ఇక ముఖ్యమంత్రి అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. సరే, అట్లీస్ట్ కింగ్ మేకర్ అన్న అవుదాం అనుకుంటున్నాను. 10-20 సీట్లు వస్తే నేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పొజిషన్ కనుక రాగలిగితే సినిమా చూయించవచ్చు అన్న ఆలోచనలో ఆమె ఉన్నది. అంత ఈజీ అయితే కాదు, అంత ఈజీ కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడైతే అసాధ్యమని అనిపిస్తున్నది. సో ఆమె అది చెయ్యాలి అని అంటే ఆమె వచ్చిన నేపథ్యం ఏంటి? ఆమె వచ్చిన నేపథ్యము బీఆర్ఎస్ టీఆర్ఎస్లో 10 ఏళ్ళుగా అధికారం అనుభవించిన విధానము, అన్నతో పాటు తండ్రితో పాటు బావతో పాటు మీరు చేసినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఇంకా ప్రజల ముందు ఇంకా ఉన్నాయి. అవి పోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అవి పోవాలంటే మీరు ఒక భయంకరమైన పోరాటం చేయాలి తెలంగాణ ప్రజల కోసం. అప్పుడు అయ్యో బాగానే చేస్తున్నది, మేము కష్టపడుతున్నదని అనుకుంటారు. అందులో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ సామాజిక కోణం తెలంగాణలో చాలా బలంగా వినబడుతున్నది. ఈ సామాజిక కోణం అంశాన్ని ప్రజలు బలంగా వినిపిస్తున్న ఈ క్రమంలో మరి మీరు కనీసం ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఏమన్నా అడ్వాంటేజ్ ఉండేదేమో, కానీ ఆ అవకాశం కూడా లేదు. ఇప్పుడు ప్రజలకు సింపుల్ క్వశ్చన్ కదా, ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి? ఇప్పుడు నేను బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాను మీరు చెప్పినా నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే మీ ఆయన చెప్పినది ఆల్రెడీ కళ్ళ ముందు ఉన్నది. దళితుడే ముఖ్యమంత్రి అని ఆయన ముఖ్యమంత్రి అయింది. అయినా నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తాననే ప్రకటన చేసినా ఆ బీసీని ముఖ్యమంత్రిని చేసే అధికారం మీ చేతుల్లో ఉంటే మరి అధికారం ఎవరి దగ్గర ఉన్నట్టు? మీ దగ్గర ఉన్నట్టే కదా. సో కాబట్టి ఈ సామాజిక న్యాయం అనే కోణము చాలా బలంగా వస్తున్నటువంటి క్రమంలో ఈ వర్గాలు మిమ్మల్ని దగ్గరికి తీసుకునే అవకాశాలు చాలా 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 తక్కువ. ఇక మీరు ఒక భయంకరమైన పోరాటం చేసి అసలు పార్టీలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, ఎంతో కొంత కవితనే బెటర్ అని అనుకునే పరిస్థితి ఏమన్నా వస్తే, ఒకవేళ అప్పుడేమన్నా కొన్ని 1-2 సీట్లు ఏమైనా రావడానికి అవకాశం ఉండొచ్చు, అంతే. అంతకుమించి నాకైతే ఏం పెద్ద గొప్పగా అనిపించట్లేదు. మరి చూడాలి. నిన్న ఆమె నార్సింగ్లో ధర్నా చేస్తున్నది. మనం వాడికి పోయినాం కదా, శ్రీ ఆదిత్య అనే కంపెనీ, కోటారెడ్డి అనే కంపెనీ ఆయన దగ్గర, రియల్ ఎస్టేట్ కంపెనీ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేసింది. మూసిలో అతిపెద్ద అక్రమ నిర్మాణం కట్టిండు. మనం పోయినాం కదా. సో ఈ మధు పార్క్ రిడ్జ్ కూల్చేస్తా అంటున్నాడు కదా 50 మీటర్ల వరకు. సో మరి మధు పార్క్ రిడ్జ్ని కూలుస్తా అని అన్నప్పుడు గాంధీ సరోవర్ పేరుతో మరి ఈ శ్రీ ఆదిత్య అనే ఈ వెంచర్ మొత్తం FTL మొత్తం వాడు లోపలనే మూసిల్నే కట్టిపడేసాడు. మరి దాన్ని ఎందుకు కూల్చారు? హైడ్రా ఎక్కడ ఉందన్నది. హైడ్రా ఏడు ఉంటుంది, రేవంత్ రెడ్డి ఏడు ఉంటుంది, ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముట్టింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరో చెప్తున్నారు, ఇదే శ్రీ ఆదిత్య కంపెనీ కోటారెడ్డి అట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువు అంటున్నారు, ఒక ఆయన తమ్ముడే అంటున్నారు, తమ్ముడో అన్ననో 40 కోట్ల విల్లా ఇచ్చిండట. అది ఎక్కడుందట అంటే 40 కోట్లట. మరి ఇది ప్రభుత్వ వర్గాలే ధృవీకరించాలి, మీరే చెప్పాలా. ఒక్కసారి చెప్తా.
ఈ 40 కోట్ల విల్లాలు ఈ కథ, ఈ 40 కోట్ల విల్లా అయ్యాగానే కథ ఆడ ఆడ బ్రేక్ పడ్డది. ఇక ఒకవేళ రంగనాథ్ అడిగిపోయి మరి నువ్వు ఆయనకు 40 ఇచ్చిన మరి నాకేంది, మరి నా కథ ఏంది అని అంటే, ఇక నేను ఆల్రెడీ ముఖ్యమంత్రిలోనే మాట్లాడుకున్న భయ్, ఇప్పటికే 40 పోయినాయి, పెద్ద విల్లా అది, మరి ఆయనకి ఇచ్చిండో రంగనాథ్కి ఇయ్యలేదో మరి, ఎందుకంటే రంగనాథ్ కూడా పోతలేడు, ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యిండు కాబట్టి నీకేంది ఇచ్చేదని కూడా అన్న ఇదేం లేదు. ఎన్నో ఉండే ఇది. కోటారెడ్డి గేవ్ 35 crore విల్లా టు బ్రదర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి నార్సింగ్, కోకాపేట్, గండిపేట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసట. ఇగో ఒక మ్యాప్ లొకేషన్ పెట్టినారు నాకు, ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు. మరి అది ఈ లెక్క తెలిస్తే వాస్తవాలు అనేవి బయటకు వస్తాయి. కవిత నిన్న ఈ విషయాన్ని చెప్పిందా, కోటారెడ్డి మరి ఎవరెవరికి విల్లాలు ఇచ్చినవి ఏంది అని? మళ్ళీ కవిత మళ్ళీ పోవాలి, మేము పోతాం, మేము ఒక్కొక్క దగ్గరికి 10 సార్లు పోతాం అవసరమైతే, ఎందుకంటే మాకు వేరే ఆలోచనలు ఏం లేవు, వాడితోనేదో మాట్లాడాలనో ఇంకోటనో. ఇగో ఇక్కడ ఉందట, ఇది ఈ లొకేషన్లో ఉందట చూడండి. ఇక్కడ ఈ లొకేషన్లో ఎవరు రేవంత్ రెడ్డి మనిషికి ఆ కోటారెడ్డి దాదాపు 40 కోట్ల విల్లా ఇచ్చిండట. 40 కోట్ల విల్లా ఇచ్చినాక అది ఎందుకు కూలుతుంది? మూసీలో కూలుతుందా? కూలదు కదా. ఇగో ఇక్కడ ఉందట, ఇది లొకేషన్, ఇవి ఉన్నట్టున్నాయి విల్లాలు. ఇక ఇట్లా తయారైనాక ఇక చెరువుల పునరుద్ధరణ, మూసీనే కబ్జా చేసి కడుతున్నాడు వాడు, ఎవడు ఆ కోటారెడ్డి అంటాడు, శ్రీ ఆదిత్య కంపెనీ మూసీనే కబ్జా చేసి కడుతున్నాడు. మరి దాన్ని గూలగొట్టాలి కదా. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకేమో నోటీసులు ఇస్తావు, మరి ఆ కోటారెడ్డికి సంబంధించిన శ్రీ ఆదిత్య మాత్రం ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. కనీసం వర్క్లను ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? ఎందుకంటే ఆడ విల్లా ఇచ్చింది కాబట్టి.